నమస్తే అండి. స్వాగతం ఎస్ఎల్ ఎస్టేట్స్ అండ్ శాండల్వుడ్స్ సారీ శ్రీ లక్ష్మీ గార్డెన్కి ఎండాకాలం జూన్ నెల ఫామ్ విజిట్లో ఇప్పుడు మనం ఫస్ట్ రోలో ఉన్నటువంటి టేక్ చెట్లు, వాటి పక్కనే ఉన్నటువంటి శ్రీగంధం చెట్లు ఎలా పోటీగా ఎదుగుతున్నాయో చూడండి. ఇదిగో ఒక పక్క టేక్ చెట్టు, ఇంకొక పక్క సర్వీ చెట్టు. ఈ వరుసలో అన్నీ కూడా చక్కగా ఎండ దెబ్బ తగలకుండా కొంచెం చల్లదనాన్ని మెయింటైన్ చేస్తూ శ్రీగంధానికి అవసరమైన విధంగా నడుస్తుంది. చక్కగా ఎదుగుతున్నాయి. ఈ టేకు చెట్లు కూడా తోట ఫ్రంట్ వరుస చివర్లో ఉన్నాయి. ఏదైనా ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే చెట్టు అనేది 4.5 ఏళ్ళకి తక్కువగానే ఉంది టేకు చెట్టు ఎదుగుదల. అయితే ఏపుగా ఎదిగే మా గోదావరి జిల్లాలో కాలువగట్టులో ఉండే టేకు చెట్లు చాలా లావుగా ఉంటాయి, కానీ వాటికి యాన్యువల్ రింగ్స్ చాలా దూరంగా ఉంటాయి. అంటే దానిలో స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది, దానికి ఉండే జాయ అనే అందం, ఆ డిజైన్ తక్కువ ఉంటుంది, రేటు కూడా తక్కువ ఉంటుంది, ఆయిల్ కూడా తక్కువ ఉంటుంది. టేకుకి చేవనిచ్చే ఆయిల్ అది. అలాగే శ్రీగంధం కూడా మరీ కొంతమంది చూపిస్తున్నట్టుగా మరీ ఎక్కువ లావుగా అయిపోయి అలా ఉండడం కూడా ఎందుకో నాకంత మంచిగా అనిపించట్లేదు. ఆ కారణం చేతనే నేను సహజంగా కొన్ని బాగా ఎదుగుతున్నాయి తోటలో, కొన్ని చోట్ల రాతి నేల ఉంది, అంటే గులకర ఎక్కువ ఉంది, మట్టి చాలా తక్కువ ఉంది. అటువంటి ప్లేసుల్లో చూపిస్తాం ముందు అక్కడ కూడా ఎదుగుదల తక్కువ ఉంది. కొన్ని సపోర్ట్ మొక్కలు చనిపోవడం గట్రా జరిగింది. అటువంటి చోట్ల సపోర్ట్ మొక్కలు కూడా వేయవలసిన అవసరం ఉంది. ఆ ప్రాధాన్యతనంతా గుర్తించి మా సంరక్షకుడికి ఇవన్నీ చెప్పడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు మన తోటలో మనం ఎప్పుడు చెప్పుకునేటట్టుగా ఎండాకాలం ఎండల బాధ అనేది మొక్కలకి, శ్రీగంధం మొక్కకి అలవి కాని ఎండ పనిచేయదు. అంటే 40 డిగ్రీస్ పైన ఎండ ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. 35 డిగ్రీస్ కింద ఉంటేనే చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఈ చెట్ల నీడ, సపోర్ట్ ప్లాంట్స్ నీడ చాలా వరకు కాపాడుతుంది. పాక్షికమైన ఎండలో పెద్ద ఇబ్బంది లేకుండా ఉన్నాయి. మొన్నటి వరకు కూడా పవర్ కట్ కొంచెం ఉండేది. డ్రిప్పు కాస్త వారానికి ఒకసారి ఏదో కొద్దిగా అటు వేయడం జరిగింది. అయినా కానీ మొక్కల సంరక్షణ విషయంలో ఏ లోటు లేకుండా సాగుతుంది. కారణం ఏంటంటే మన నేల అనేది ఇట్లా ఆచ్ఛాదన పచ్చటి గడ్డి మొక్కలు, సూపర్ నేపియర్ మొక్కలు, హెడ్జ్ లూసర్ మొక్కలు, ఇంకా రకరకాలైనటువంటి తీగలు, మొక్కలు, గడ్డి, వీటిలన్నిటితోటి కూడా ఈ విధంగా ఉంది. ఇదిగో ఎండిపోయిన పుల్లలు ఇరిచేస్తున్నాను, కానీ పచ్చగా ఉండే వాటి జోలికి వెళ్ళట్లేదు. ఏమంటే ఆ పచ్చదనం ఉంటేనే మనకి ఉంటుంది, నిమ్ము ఉంటుంది. ఇదిగో చిన్న శ్రీగంధం మొక్కలు నేను ప్రతి సంవత్సరం యాడ్ చేస్తానని చెప్పాను కదా. ఎందుకంటే నా వ్యవసాయం ఎలా ఉంటుందంటే ఒకేసారి పంట కోసేసి మూట ముళ్ళ సర్దుకుని వెళ్ళిపోయేలాగా ఉండదు. ఇది నిరంతర వ్యవసాయం, అంటే తరతరాలుగా అలా సంపద ఉండాలి. ప్రతి నెల 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు ఒక చెట్టు కట్ చేయాలి. ఒక నెలకి ఒక చెట్టు కట్ చేసుకోవాలి. మనం నెల జీతంలాగా మన తర్వాత తరాలు అనుభవించాలి అనే ఒక ఆకాంక్ష. చాలామంది నేను చూసినంత వరకు చక్కగా వాళ్ళు ఏంటంటే తోట వేసాం తీసేసాం అనే ఉద్దేశంలో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ నాలా కూడా ఆలోచించి నిరంతర ఆదాయం వచ్చేలాగా చూసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎల్ నినో అంటున్నారు. వర్షాలు 60% తగ్గిపోతాయి అంటున్నారు. ఏమో మరి ప్రకాశం జిల్లాకి ఏదన్నా ఒక 60% ఉండి ఒక 40% తగ్గి, లేదంటే 2-3 నెలలు కొంచెం ఇబ్బంది ఉన్న తర్వాత మా ఏరియాకి ఏంటంటే ఈ తొలకరి వర్షాలు, అంటే సౌత్ వెస్ట్ మాన్సూను లైట్గా పడతాయి. తర్వాత నార్త్ ఈస్ట్ తూర్పు వర్షాలే బాగా పడతాయి. ఈ ఏరియాలో వ్యవసాయాలు కూడా అప్పుడే చేస్తారు.
ఆ వర్షాలు ఇబ్బంది లేకుండా రాగలిగితే భగవంతుడికి చల్లగా చూసినట్టే. ఏమీ లేదు, గ్రౌండ్ వాటర్ కిందకి వెళ్ళిపోతే చాలా ఇబ్బంది వస్తుంది అనే భయం అంతే. ఇంకొకటి చూడండి, ఈ ఆకులు ఎండిపోయినవి ఇవన్నీ చాలామంది అనుకుంటారు ఏంటిది దీన్ని సరిగా చేయట్లేదు. కాదు, మన ప్రోడక్ట్ ఏ విధంగా ఉంది, చేవకర్ర తయారవుతుందా, వెల్లకర్ర తెల్లగా ఉండేది శాప్ వుడ్ తయారవుతుందా, హార్ట్ వుడ్ తయారయ్యేది మనకి ఇంపార్టెంట్. కొంచెం డ్రౌట్ని మనం చూపించాలి, మొక్క చనిపోకూడదు, డ్రౌట్ సిచ్యువేషన్ ఉండాలి. బెట్ట పద్ధతి, బెట్ట పరిస్థితులు తట్టుకునేలా ఉంటేనే చేవజీర ఆయిల్ వస్తుంది. అలాగే ఈ న్యాచురల్గా మనకి ఆ రాలే ఆకులని మొన్ననే బియ్యం నూకలు పిండి కాస్త అలా చాలా మధ్యలో లైట్గా జల్లాము. దానివల్ల ఈ వర్షాలు వచ్చేటప్పటికి మనకి షుగర్ లెవెల్స్ అన్నీ పెరిగి చక్కగా షుగర్స్ వచ్చి చక్కగా ఉంటుంది. ఈ ఒక కాశీ లాంటిది ఇక్కడ మనం పరిశుభ్రత చూడకుండా చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ఇది చూడు, చిగురులు వేయాలి, ఇంకా చిగురు ఎక్కువ రావాలి. ఇప్పుడు ఈ వర్షాలకి ఇప్పుడు మనకు వచ్చే వర్షాలకి ఈ చిగురులు వేసి ఇంకా ఉండాలి బాగా. చూడు ఈ ఒత్తుగా లేవు, చూసావు ఇవి కొన్ని చెట్లు చూడు. ఇప్పుడు చూడు ఈ చెట్టు ఒత్తుగా ఉంది, ఆ దూరంగా ఉన్న చెట్లు ఒత్తుగా ఉన్నాయి, ఈ చెట్లు ఒత్తుగా ఉన్నాయి. దీనికి ఇక్కడ ఏదైనా ఉందా సపోర్ట్ ప్లాంట్? దాని పక్కన ఏం లేదు, కానీ ఎక్కడి నుంచి వస్తుందా అంటావు దానికి? ఈ సౌక మొక్కల నుంచి వస్తున్నాయి. ఇక్కడ వీటికి ఏంటి ఇక్కడ ఇది కొంచెం గిడసబారి మొదటి నుంచి కొంచెం ఇక్కడ రాతి నేల, ఇదే బాగా రాయి ఎక్కువ ఉంది, ఇక్కడ మట్టి లేదు కదా. నేను అదే అనుకుంటున్నాను, మట్టి పాలు తక్కువ ఉంది అనుకుంటున్నాను. ఇక్కడ ఇది కూడా చూడు, గాలికి ఊగుతుంది, లూజ్ ఉంది ఇక్కడ, చెట్టు లూజ్ ఉంది చూడు కొద్దిగా. ఆ పక్క యువతల పక్క అవతల పక్క. సరే ఓకే. ఇప్పుడు ఇది చిగురు వేస్తుంది కదా, ఇంక ఎక్కువ చిగురేసి రావాలి ఇది. జాతినాలి అలాగని ఇది కొంచెం గరపనాలి ఇది నీకు. దీనికి మరి ఎలాగ ఇది కొంచెం ఎక్కువ గ్రోత్ లేదు ఇది కదా. ఈ లైన్ అంతా వీటికి సపోర్ట్ మొక్కలు వేయచ్చు కదా. నేను మనం చెప్పాను చూడుగా, ఏం చెప్పాను, ఈ దూరంలో కన్నం పెట్టు, ఇక్కడి నుంచి ఈ నిమ్మ చెట్టుకి మధ్యలో ఇక్కడ కన్నం పెట్టు, ఇక్కడ గడపరతో కన్నం పెట్టి ఏం చేస్తామంటే ఈ డ్రిప్ ఉంది కదా ఇక్కడ రెండింటికి బంద్ చేస్తుంది. ఇక్కడ ఒక సుబాబుల్ కర్ర ఉంది కదా లావుది, ఏ పాటి లావు అంటే ఆ పాటి లావు ఉండాలి. దీనికన్నా ఈ చెట్టుగా మొదల కన్నా లావు ఉన్నది తెచ్చి ఒక గజం అంటే ఎంత ఉంటుంది చూపించు. గజం అంటే ఇక్కడికి వస్తుంది, గజం ఇక్కడికి వస్తుంది. ఇక్కడి నుంచి అక్కడి నుంచి అది బారకన్నా ఎక్కువ. అది కర్ర తెచ్చి ఏం చేస్తామంటే ఒక అడుగు అంతా భూమిలోకి పాతేసి మట్టేసి డ్రిప్ వాటర్ వదులుతున్నప్పుడే చెయ్యేది. ఇది ఈ లైన్ అంతా వదిలి కర్రలు పాతుకుని ముందు కర్రలు కట్ చేసుకుని తెచ్చుకుని వీటిలన్నిటికీ పక్కన అయ్యేలాగా మొత్తం ఈ లైన్ అంతా వీటికి లేవు ఇవి. ఈ విధంగా ఏ చెట్లు ఉన్నాయో అవన్నీ గుర్తించుకొని కొద్దిగా చెయ్యి. ఇక సపోర్ట్ మొక్క లేని అట్లన్నిటికి అలాగే ఈ వరుసలో కూడా చూసుకో. అక్కడ సవక మొక్క ఉంది, అది బాగానే వస్తుంది. అది చిగుర్లు కూడా బాగున్నాయి దీనికి ఇక్కడ లేదు సవక మొక్క. ఇక్కడ సవక మొక్క ఉంది, శ్రీగంధం లేదు ఇక్కడ. పోనీలే దీనికి వేద్దాం మళ్ళీ, ఇక్కడ వేద్దాం. ఇప్పుడు అక్కడ దానికి లేదు, అక్కడ మళ్ళీ దానికి లేదు. మళ్ళీ అవతల చూడు, అవతల సవక మొక్క ఉంది, దానికి శ్రీగంధం లేదు. అక్కడ చూడు శ్రీగంధం లేని వాటికి వేద్దాము. ఇప్పుడు ఇలా చూడు, మొక్క ఉండి సవక మొక్క లేదు కదా. చూడు ఇట్లా చూడు, ఇక్కడ ఉండి సవక మొక్క లేదు. దీనికి ఏం ఇస్తావు? ఇక్కడ ఒక అది వేసాయి, సుబాబులు వేసాయి. ఆ సవక మొక్క ఎంత లావు ఉంది చూడు, ఆ పాటి లావులో సగం లావు ఉన్నాయి, తెచ్చేసి. ఎంత పొడుగు ఉండాలి? 2 బార్లు ఉన్నా పర్లేదు. అందులో ఒక అరబారు భూమిలోకి పాతేసి వాటర్ మాత్రం కంపల్సరీగా హోల్ చూడు పెట్టు. ఇగో ఇక్కడ కూడా శ్రీగంధం ఉంది, ఇక్కడ చూడు చిన్న శ్రీగంధం ఉంది ఇక్కడ ఒకటి ఉంది శ్రీగంధం. సరే ఇది శ్రీగంధమేనా? ఎక్కడుంది అన్న మరి ఇంకోటి? సరే అయితే ఇగో ఈ శ్రీగంధానికి కూడా నువ్వు ఈ శ్రీగంధానికి కంది
ఇవన్నీ వేయమంటున్నాను నేను. దీనికి ఏమీ లేవు చూడు, ఇది అనాథ కింద ఉంది, తల్లి తండ్రి లేని అనాథలాగా ఉంది. దీనికి ఏం చేయాలి? కంది ఆ ఎర్రవి ఉన్నాయి కదా అక్కడ, ఆ ఎరుపు తీసుకొచ్చి అవి 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 తర్వాత ఇంకా అవిసే అక్కర్లేదు, ఇంకా నువ్వు ఇది వేసిస్తే సరిపోదు. ఇక్కడ సుబాబులు ఇక్కడ వేస్తావు అనుకో, మధ్యలో వేస్తావు అనుకో, అది దానికి ఇచ్చుకుంటుంది, ఇటు దీనికి ఇచ్చుకుంటుంది. ఇటువైపు కూడా ఒకటి సుబాబులు దీనికి. ఈ మొక్క ఫ్యూచర్లో పనిచేస్తుంది. ఎర్రచందనం బలం లాక్కోదు, అప్పుడు ఎర్రచందనం ఎదుగుతుంది. చూడు ఆ దూరంగా ఉన్న ఎర్రచందనాలు అంత ఎదిగాయి. ఇవి ఎందుకు ఎదగట్లేదు? ఇవి ప్రతి సంవత్సరం ఎదిగింది చచ్చిపోతుంది, కింద నుంచి మళ్ళీ చిగురేసుకొస్తుంది. నీకు అర్థమవుతుందా? అందువల్ల ఏంటంటే ఇది గ్రోత్ అలాగా 4 సంవత్సరాలు అయినా కానీ గ్రోత్ లేకుండా ఉంది ఇది. అందుకోసం ఏం చేస్తామంటే ఇగో వీటి బలం వాటికి వెళ్ళకుండా కొంచెం చూడైతే. సరే, ఓకే.